ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిన్న మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రైట్, ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ కూడా రాశారు. ఇక సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, తన కేసు ఇంకా సుప్రీంలో పెండింగ్ లో ఉందని లేఖలో కవిత తెలిపారు. కాబట్టి తాను నేటి విచారణకు రాలేనని లేఖలో స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, పూర్తి సమాచారం ఏంటి? ఈడీ ఇటు కవితకు మరోసారి ఇప్పుడు లేఖ రాసినట్టు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఏంటి అప్డేట్స్ ఏంటి? సో ఈ కేసు అనేటువంటి ఒక తెలుగు టీవీ సీరియల్ లాగా సాగుతూనే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత రాష్ట్రంలో హడావిడి చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ మధ్య ఒక అవగాహన ఉంది అనేటువంటి ప్రచార నేపథ్యంలో సో అట్లాంటి పరిస్థితి లేదు అనేటువంటి ఇంప్రెషన్ కల్పించేందుకే కవితను ఈడీ కేసులో అంటే ఈడీ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ కోరడం, కవిత మీద చర్యలు తీసుకోబోతున్నట్టుగా ఇటు బీజేపీ నేతలు పదే పదే చెప్పి కొంత తెలంగాణలో రాజకీయంగా కొంత వాతావరణాన్ని అయితే సృష్టించారు. సో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ ఈడీ నోటీస్ ఇవ్వడం, సో ఇవాళ ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరడం, ఇదంతా కనుక చూస్తే ఇది ఒక ఇటు ఈ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఉంది అని జరుగుతున్నటువంటి వాతావరణాన్ని ఆ వాతావరణం నుంచి కొంత అంటే జనాల అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఈడీ నోటీసులు ఇచ్చిందనేటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ నెల జనవరి 5వ తారీఖునే కవితకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. సో ఇవాళ ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా అయితే వారంతా కోరారు. అయితే సుప్రీంకోర్టులో కవిత వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఈ ఈడీ విచారణ విషయంలో తనను ఇంట్లోనే విచారించాలి, లేదంటే వీడియో కెమెరాల షూటింగ్ అంటే విచారణ సందర్భంగా రికార్డ్ చేయాలని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టును రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో అది ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో అలానే ఉంది. సో కనుక దాని మీద తీర్పు తేలేంత వరకు తాను విచారణకు హాజరు కాలేనని చెప్పని ఇప్పటికీ కవిత 3 సార్లు ఈడీ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆ విచారణకు హాజరు కాలేదు. ఇదే అంశాన్ని ఈడీ అధికారులకు చెప్పారు. సో ఇప్పుడు కూడా కవిత అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో తాను ఈ కేసు విచారణకు హాజరు కాలేనని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ విచారణ చేసుకోవాలంటే హైదరాబాద్ లో తన నివాసానికి వచ్చి విచారణ చేసుకోవచ్చు, లేదంటే వీడియో రికార్డింగ్ ద్వారా కూడా విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. సో మొత్తం మీద గడిచిన గత ఏడాది మార్చిలో 3 సార్లు కవితను విచారించారు ఈడీ కార్యాలయంలో. ఆ తర్వాత 3 సార్లు కూడా నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా కవిత సుప్రీంకోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని చెప్పారు. సో ఆ ఒక విషయాన్ని చెప్తుంది. నళిని చిదంబరం కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కవిత ప్రస్తావిస్తున్నారు. సో నళిని చిదంబరాన్ని ఇంటి దగ్గరే ప్రశ్నించారు. సో ఆమెకు ఏదైతే వీడియో రికార్డింగ్ ద్వారా కూడా విచారణ చేశారు కాబట్టి తనకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టును ఆమె కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మరి ఈడీ అధికారులు ఇప్పుడు ఏం చేస్తారు అంటే హైదరాబాద్ కవిత నివాసంలోనే విచారణ జరుపుతారా లేదా వీడియో రికార్డింగ్ చేస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మొత్తం మీద లోక్సభ ఎన్నికలకు ముందు మళ్ళీ కవితకు ఈడీ నోటీసులు రావడం, విచారణకు హాజరు కావాలని కవిత చెప్పడం, ఇదంతా కనుక చూస్తే ఒకంత రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశానికి మారుతోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఒక రహస్య అవగాహన ఉన్నటువంటి ప్రచారం ప్రజలకు జోరుగా వెళ్ళింది. ఫలితంగా ఇటు బీఆర్ఎస్ ఓడిపోవడం, కొంత బీజేపీ కూడా లాభపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరిగితే మరింతగా ఇబ్బంది తలెత్తొచ్చని చెప్పని భావిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలు సో ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఏదో అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ఇటు మిగతా పార్టీలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద రానున్నటువంటి రోజులు అంటే ఇప్పటికైతే విచారణకు రాలేనని చెప్పని కవిత చెప్పినటువంటి నేపథ్యంలో సో ఈడీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటిది